డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డీజిల్ వెహికల్స్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్, అందులో ముఖ్యమైన ప్రాబ్లం గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. అదేంటంటే పెట్రోల్ వెహికల్లో స్టార్టింగ్ ట్రబుల్ అనేది చాలా తక్కువ, డీజిల్ వెహికల్లో స్టార్టింగ్ ట్రబుల్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అది ఎందుకంటే డీజిల్ వెహికల్లో స్టార్టింగ్ ట్రబుల్ రావడానికి కారణాలు 5-6 కారణాలు ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. అది బ్యాటరీ వల్ల కావచ్చు, సెల్ఫ్ స్టార్ట్ వల్ల కావచ్చు, వైరింగ్ వల్ల కావచ్చు, లేకుంటే డీజిల్ ఫ్యూయల్ సప్లై సిస్టంలో పంపు ప్రాబ్లం కానీ, డీజిల్ ఫిల్టర్లో కానీ ఇవన్నీ సమస్యలు ఉండవచ్చు. కానీ ఇవన్నీ కాకుండా ఒక పర్టికులర్ సమస్య గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే హీటర్ ప్లగ్స్. మీరు డీజిల్ ప్లగ్ వెహికల్స్లో జనరల్గా మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 20 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు, డిపెండింగ్ అపాన్ ది అట్మాస్ఫియర్ టెంపరేచర్, బయట టెంపరేచర్ బట్టి డిపెండ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇగ్నిషన్ చేయగానే ఫస్ట్ ఆ స్టెప్ వస్తుంది. అది హీట్ అయినాక మళ్ళీ తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని బండ్లలో స్టార్ట్ కాదు, స్టార్టింగ్ కూడా లేట్గా అవుతుంది. అది ఎందుకు కారణం అంటే ముఖ్యంగా హీటర్ ప్లగ్స్. ఆ హీటర్ ప్లగ్స్ ఓన్లీ డీజిల్ కార్లలోనే ఫిట్ అవుతాయి, పెట్రోల్ దాంట్లో ఉండవు. ఆ హీటర్ ప్లగ్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఇది హీటర్ ప్లగ్. దీన్ని పనిచేస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఈ విధంగా విత్ ఇన్ 5 సెకండ్స్ లోపల ఇది రెడ్ హాట్ కండిషన్కి వచ్చింది. ఇలా ఇంజిన్ లోపల ఫిట్ అయి ఉన్నప్పుడు కూడా ఇది ఇలా పనిచేస్తుంది. కానీ ఇంజిన్ లోపల ఉన్నప్పుడు మనకు తెలుసుకోవడం కుదరదు కాబట్టి నేను బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నా మీకు ఐడియా రావడం కోసం. అయితే ఇది హీటర్ ప్లగ్ పనిచేస్తుంది. నెంబర్ 2, అదేవిధంగా 4 సిలిండర్ కాబట్టి 4 హీటర్ ప్లగ్స్ ఉంటాయి. ప్రతి హీటర్ ప్లగ్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. లగా కరెక్ట్. ఇది పని చేయట్లేదు, చూడదు లాగా కాంట్రాక్టర్. ఇది విత్ ఇన్ 5 సెకండ్స్ లోపల రెడ్ హాట్ కండిషన్ ఉంది. ఆ స్విచ్ టైమర్ ఉంటుంది. ఆ టైమర్ ఒక 5 సెకండ్స్ వరకు హీట్ చేస్తుంది. హీట్ చేయగానే మీకు ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఫ్యూయల్ దాని మీద పడి ఫైరింగ్ అవుతుంది. అదేవిధంగా 4ది 4th యూనిట్ పాదులుగా ఇది కూడా వర్కింగ్ జరుగుతుంది. అంటే ఈ విధంగా ఇది టెస్టింగ్ చేస్తుంది. దీన్ని ఈ టెస్టింగ్లో మేము వెహికల్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ అన్నప్పుడు చెక్ చేసి 4 పర్ఫెక్ట్గా హీట్ ఎత్తితే వేరే ప్రాబ్లమ్కి ప్రొసీడ్ అయిపోతాం. లేదా 1 కానీ 2 కానీ 3 కానీ ప్లగ్స్ పని చేయకుంటే ఆ 3 ప్లగ్లు కానీ 2 ప్లగ్లు కానీ రిక్వైర్మెంట్ బట్టి రీప్లేస్ చేస్తాం. ఇది ఎంతసేపు పెట్టినా కూడా ఇది హీట్ కావట్లేదు. చూడండి మీరు, ఇది డిఫెక్టివ్ ప్లగ్, డ్యామేజ్ అయిపోయింది. ఇటువంటి ప్లగ్ ఉండటం వల్ల మీకు ఇంజిన్ స్టార్ట్ కావటం లేట్గా అవుతుంది, ఒకసారి స్టార్ట్ కూడా కాదు. అదేవిధంగా ఇది కూడా చూడండి మీరు, ఈ ప్లగ్ కూడా డ్యామేజ్ అయింది, పని చేయట్లేదు. ఈ హీటర్ ప్లగ్స్ ఎలా ఉంటాయి అనేది ఆ వీడియోలో కొద్దిగా క్లియర్గా రాలేదు, అందుకోసం నేను సపరేట్గా చూపిస్తున్నాను. ఈ హీటర్ ప్లగ్స్ ఇలా ఉంటాయండి. ఫస్ట్ సిలిండర్, సెకండ్ సిలిండర్, థర్డ్ సిలిండర్, 4th సిలిండర్. 4 సిలిండర్లకి 4 వస్తాయి. ఒకవేళ 6 సిలిండర్ ఇంజిన్ ఉంటే 6 వస్తాయి. 3 సిలిండర్ ఇంజిన్ ఉంటే 3 వస్తాయి. 2 సిలిండర్ కూడా కొన్ని ఇంజిన్లు ఉంటాయి, 2 వస్తాయి. ఎన్ని సిలిండర్లు ఉంటాయి అన్నీ వస్తాయి. ఈ హీటర్ ప్లగ్స్ బండి ప్రతి కారుకు ఒకే రకంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఇవి ఈ లారా బండికి, ఇది స్విఫ్ట్ డీజిల్ బండికి. మీరు చూడండి డిఫరెన్స్, లెంత్లో కూడా తేడా ఉంది, సైజులో కూడా తేడా ఉంది. ఇదంతా మ్యానుఫ్యాక్చరర్ తన డిజైన్ బట్టి, తన క్యాల్కులేషన్స్ బట్టి ఇది డిసైడ్ అవుతుంది. అందుకోసమే మీరు మార్చేటప్పుడు ప్లగ్ ఏది వెళ్ళిందో అదే సైజు, అదే కంపెనీ తప్పకుండా అటువంటిదే మీరు ఫిట్టింగ్ చేయాలి. అంతేగాని వేరే సైజు ఫిట్ చేయడానికి వీలు పడదు. ఈ ప్లగ్స్ ఇలా కనబడతాయి.